వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. టీఎస్ సెట్ నోటిఫికేషన్ జారీ అయిందండి. 23 మార్చ్ 2019లో జారీ అయింది. దీనికి సంబంధించినటువంటి మీరు ప్రెస్ నోట్ ఇప్పుడు చూస్తున్నారు. బిరుదురాజు యాదవరాజు ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ మెంబర్ సెక్రటరీ టీఎస్ సెట్ తరపున ఇది జారీ అయిందండి. సో ఇప్పుడు సెట్కు మన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరే కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు రామచంద్రం గారు. సో దానికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ అండి ఇది. సో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ లెక్చరర్స్గా నియామకం కావాలంటే సెట్ ఆర్ నెట్ కంపల్సరీ అండి. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ యూజీసీ మరియు టీఎస్ గవర్నమెంట్ జారీ చేస్తుంది. సో ఇది 23 మార్చ్ 2019లో జారీ అయిందండి. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి కనుక చూసినట్టయితే, సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ 5th and 6th జూలై 2019లో ఉందండి. సో ఈ టెస్ట్ పూర్తిగా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ టెస్ట్లో 2 పేపర్స్ ఉన్నాయండి. సో ఒకటి పేపర్ 1 100 మార్క్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, దీని డ్యూరేషన్ 3 hours, అండ్ పేపర్ 2 200 మార్క్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. సో ఇది దీని యొక్క పేపర్ ప్యాటర్న్ అండి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది 27 మార్చ్ 2019 నుంచి మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సో అంటే దీనికి అప్లై చేయడము ఆన్లైన్ మోడే. సో పూర్తి వివరాల కొరకు మనం www.telanganaset.org లేదా www.usmania.ac.in వెబ్సైట్లో మనము పరిశీలించినట్టయితే పూర్తి వివరాలకు 27th మార్చ్ నుండి మనకు అందుబాటులో ఉంటాయండి. సో మనకు డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరకు దరఖాస్తు చేయడానికి ఖచ్చితంగా నెట్ ఆర్ స్లెట్ పాస్ కావడం ఉంటుంది. సో ఇది జేఎల్ మన లెక్చరర్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ మరొకసారి కనుక చూసినట్టయితే 5th and 6th జూలై 2019. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ 27th మార్చ్ 2019లో ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఫీజు విషయానికి వచ్చినట్టయితే గత సెట్లో ఓసీకి 1000, బీసీకి 800, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 500 రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఈసారి ఏమైనా మార్పులు ఉండొచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి కనుక వచ్చినట్టయితే మాస్టర్ డిగ్రీలో 50% మార్క్స్తో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 5% రిలాక్సేషన్ ఉందండి. అదేవిధంగా ఎవరైతే ఈ ఫైనల్ ఎగ్జామ్స్కు అపేర్ అవుతారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే పీజీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే మొత్తంగా రాష్ట్రంలో 7 సెంటర్లు ఉన్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్. ఎగ్జామ్ 2 పేపర్లు ఉంటుందని చెప్పుకున్నాం. మొదటి పేపర్ జనరల్ క్వశ్చన్స్ ఆన్ టీచింగ్ అండ్ యాప్టిట్యూడ్, సెకండ్ పేపర్ సబ్జెక్ట్ పేపర్ డెప్త్ క్వశ్చన్స్. అంటే మనం ఎంచుకున్న సబ్జెక్ట్లో డెప్త్గా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇక క్యాస్ట్ల వారీగా పర్సంటేజ్ క్రైటీరియా విషయానికి వస్తే బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఎస్సీ 15%, ఎస్టీ 6%, జనరల్ వాళ్ళకు 50%గా ఉందండి. ఇక సబ్జెక్టులను కనుక పరిశీలించినట్టయితే జాగ్రఫీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఇంగ్లీష్, జర్నలిజం, హిస్టరీ, ఫిజికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఉర్దూ, సోషల్ వర్క్, కెమికల్ సైన్స్, ఎకనామిక్స్, ఎర్త్ సైన్స్, మేనేజ్మెంట్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, సోషియాలజీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, కామర్స్, ఎడ్యుకేషన్, లైఫ్ సైన్స్, హిందీ, మ్యాథమెటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, సాంస్క్రిట్, లింగ్విస్టిక్స్. దీని డేట్స్ కనుక చూసినట్టయితే అప్లికేషన్ ఫీ 27th మార్చ్న స్టార్ట్ అవుతుందండి. దీనికి లేట్ ఫీ కూడా ఉందండి. స్క్రీన్పై చూస్తున్నట్టుగా 1500, 2000, 3000 వరకు మనం లేట్ ఫీగా మే వరకు చెల్లించవచ్చు. ఎగ్జామ్ మట్టుకు 5th, 6th జూలై 2019లో ఉంటుంది. పూర్తి వివరాల కొరకు సంబంధిత వెబ్సైట్ను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి, గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.